637-841-523 10,2050-8896-331. నువ్వు ముందు బయటికి వెళ్ళు. 30-200-568 24,000. ఇంత స్లోగా బోల్కి అర్థం అవుతుంది సార్. సార్ నేను తెలుగు నేర్చుకుంటాను. Stop irritating me, Pankaj. Just leave. 784-1523. ఫాస్ట్ చెప్పు బడి. ప్లీజ్ యూ డోంట్ మిస్అండర్స్టాండ్ మీ సార్. నేను తెలుగు ఫాస్ట్ చెప్పరా. వాడి పాన. Next 40,000, 45,000, 35,000, 37,500. నెక్స్ట్ టైం మళ్ళీ ఇలా యాక్సెస్ లేని అకౌంట్స్లోకి వెళ్తే you'll be stamped as a fraud. I'm going to cancel your system access till you complete your training. Out. I'm sorry. Out. అర్జున్కి వెళ్ళి స్వాతిని కలవాలి. పద వెళ్దాం. బడ్డీ మరి అదికేం చెప్తావు? సార్ 1 lakh వచ్చింది. రే ఆడు ఈఎంఐ కట్టాడు రా. నాకు ముందే తెలుసయ్యా వాడు ఈఎంఐ క్యాండిడేట్ అని. రే బొక్క, నోరు ఉందని అన్నీ మాట్లాడేకూడదురా. స్కిల్ ఉందని, నా ఉందని నాకే ఛాలెంజ్ చేసావు. ఇప్పుడు అర్థమైందా? నువ్వు ఏమి సార్ అది వాళ్ళ కొడుకు. ఓ ఒరే జూనియర్, అది మీ నాన్న నా దగ్గర ఓడిపోయాడు రా. అన్ని గాజులు వేసుకుని ఇంట్లో కూర్చోమని చెప్పు. స్వాతి, I'm sorry. స్వాతి ప్లీజ్. డిసీజ్డ్ అకౌంట్స్ ని ఎందుకు యాక్సెస్ చేసావు? అంటే ఆ పెన్ని డబ్బులు కూడా నువ్వే కొట్టేసావా? స్వాతి, I have a reason. I can explain. Enough! How dare you? ప్లీజ్ ఒక్కసారి నా మాట విను. అందరినీ యూజ్ చేసుకున్నట్టే నన్ను కూడా యూజ్ చేసుకున్నావు కదా. స్వాతి, నువ్వు How could you? స్వాతి. సార్ సూర్య కాల్ ఆన్సర్ చేయట్లేదు. Go ahead. హలో సార్. హలో సూర్య, నా అకౌంట్ నుండి డబ్బులు పోయాయి. నువ్వేం చేసావు? నా అకౌంట్స్ మేనేజ్ చేసేది నువ్వే కదా. నా డబ్బులు ఏమైనాయి? నేనేం చేయలేదు మరి సార్. ఎలా పోయాయి? నాకు కూడా ఇప్పుడే మెసేజ్ వచ్చింది. సరే చెక్ చేసి నాకు ఒకసారి చెప్పు. చెక్ అండ్ లెట్ యు నో సార్. వాట్? హలో సూర్య ఉన్నాడా? సార్, దిస్ ఇస్ సూర్య. డబ్బు ఎక్కడా? హలో సూర్య, నా కంపెనీ అకౌంట్ నుండి ₹1 డెబిట్ అయ్యాయి. నువ్వేం చేసావు? సార్, ఐమ్ చెకింగ్ సార్. I want to know what happened to my money.
గుప్తా షిప్పింగ్ కంపెనీ సీఈఓతో డీలింగ్ డైరెక్ట్గా పెట్టుకున్నాడు. ఎట్టా డీలింగ్ చేయి జారిపోయింది. వాడిని పిచ్చి కుక్కని కొట్టినట్టు కొట్టి చంపేయాల్సింది. నిద్ర పట్టట్లేదా? నాన్న పైన కోపమా? He was a bad pig. Why did you leave him like that? నాన్న నీకెప్పుడు చెప్పని స్టోరీ చెప్తాడు, వింటావా? తనకంటూ ఎవ్వరూ లేని ఒక ఏనుగు ఒంటరిగా ఒక కొత్త అడవిలోకి వచ్చింది. బ్రతకడానికే భయపడిన ఆ ఏనుగు భయమంటే ఏమిటో ఆ అడవికే చూపించింది. కింగ్ మనుషులు వచ్చారు. నేను చూసుకుంటాను. ఇక్కడే ఉండు. నీకో విషయం చెప్పాలి. 5 minutes ఆరాధ్య. ఇప్పుడే. భార్యగా నన్ను నీలో సగం చేసుకున్నావు. ఇప్పుడు అమ్మగా నాకు పరిపూర్ణతనిచ్చే ఈ ప్రాణాన్ని తీసేసుకోనా? అది ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? 2 రిపోర్ట్స్ వచ్చాయి. ప్రెగ్నెంట్ అని ఒకటి, ఇంకొకటి నాకు క్యాన్సర్ అని. లేదు 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 లేదు, నీకు వీటికి ఏం కాదు, ఏం కాదు. ఎంత ఖర్చైనా పర్వాలేదు, మీకేం అవ్వనివ్వండి. ఫైనల్ స్టేజ్ అది. లేదు, మళ్ళీ టెస్ట్ చేద్దాం. రిపోర్ట్స్ రాంగా వచ్చి ఉంటాయి. నేను ఎప్పుడు పోతాను, కడుపులో బిడ్డకి ఏమవుతుందో మనకి తెలీదు. ఇప్పుడు తీసేయడమే మంచిది. అలా చెప్పకు ప్లీజ్, ప్లీజ్ అలా అనకు. మన బిడ్డకి నేను ప్రాణం పోసిన నీ జీవితం ఈ ప్రాణాన్ని తీసేస్తుంది. అది అందుకే దేవుడిలా ముగించాలనుకుంటున్నాడు. మళ్ళీ మళ్ళీ అదే చెప్పుకో ఆరాధ్య, ప్లీజ్. ఇదంతా వదిలేస్తాను, వదిలేస్తాను. నాకు మన బిడ్డకి కొంచెం టైం ఇవ్వు. మన జోలికి ఎవరు రాలేని పొజిషన్లో కూర్చుంటా. నన్ను నమ్ము ఆరాధ్య, ప్లీజ్ నన్ను నమ్ము. అందరినీ పిలవండి. ఈ రోజు నుంచి నేను ఇదంతా వదిలేస్తున్నాను. నన్ను వెతుక్కుంటూ ఎవరు రావద్దో, రాకూడదు. ఐఎమ్ అవుట్ ఆఫ్ దిస్ బిజినెస్. కరెక్ట్. నువ్వు కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాడాలి. నీ కొడుకు దొడ్డి కూర్చుంటే వాడి ముక్కరాటానికి మనిషి కావాలిగా. అది నువ్వు చూసుకో, మిగతాదంతా మేము చూసుకుంటాం. అన్నీ నీకు అప్పు చెప్పేసి ఎప్పుడు పోలీసులు వస్తారో, ఎప్పుడు రైడ్ అవుతుందో అని భయపడుతూ బతకమంటావా? అందుకని వాడు ఏం చేసినా చూస్తుండాలా? నచ్చితే మీరు నాకండి, అంతేగాని మాతో చేయించాలని చూడొద్దు. ఇంతవరకు నువ్వు పీకింది చాలు, ఇక నుండి నేను చూసుకుంటా. ఈ మాత్రం దానికి మీటింగు పోక. ఏం లేదు నాన్న, వర్క్ ఏం లేదు. ఇంకా అంతా అబ్బునే. ఆయనకి కాదని ఏమీ జరగదు, జరగకూడదు. Hey, what's going down? Don't you stare at me.
Let's not fool around. So what's it gonna be? Hey, I am reckless. Speak the last sentence. Come on, let's bring it down. Let's bring it down. Hey, bring it down. Hey, bring it down. Hey, fellas, let's bring it on. Yeah. If you can't resist, let's bring it on. Hey, what's going down? Don't you stare at me. Let's not fool around. అన్నీ వదిలేసి ఎక్కడికని వెళ్తావు? ఆరాధ్యకి నేను చెప్పిన చోటుకి. ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ ఇన్ఫ్లుయెన్షియల్ ప్లేస్. తన బుజ్జి అనగని ఒక సేఫ్ ప్లేస్లో ఉంచిన నాన్న ఎనుగు తను అనుకున్న పొజిషన్కి రీచ్ అవ్వడానికి ఒక కొత్త అడవిలోకి వచ్చింది. ఆ అడవిని ఒక డ్రాగన్ రూల్ చేస్తుండేది. ఆ డ్రాగన్కి చాలా రోజుల నుంచి పావురం మాంసం తినాలని కోరిక. దాన్ని పట్టుకొచ్చే పనిని ఒక ఎలుగుబంటికి అప్పగించింది. ఆ పావురాన్ని పట్టుకుని ఎలుగుబంటికిచ్చి ఆ డ్రాగన్ని కలవాలనుకున్న ఏనుగు కలని ఒక్క ఎలుక మధ్యలో దూరి నాశనం చేసేసింది. పాపం ఆ ఏనుగు దాని ప్లాన్ మొత్తం చెడగొట్టిన ఎలుకని ఏం చేసింది ఆ ఏనుగు? అరెస్ట్ చేసి అందరి ముందు లాక్కు వెళ్ళండి. కొంచెమైనా డ్యామేజ్ కంట్రోల్ అవుతుంది. మూర్తి సార్, రేపు ముంబై నుంచి ఎంక్వైరీ టీం వస్తుంది. సో ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఈ విషయం మీడియాకి లీక్ అయితే నేషనల్ ఇష్యూ అవుతుంది. నాకు అర్థమవుతుంది, కానీ ఏ యాక్షన్ తీసుకోకుండా జనాల్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం సార్. వాళ్ళతో నేను మాట్లాడతాను. అందరి అకౌంట్స్కి అమౌంట్ రేపే రివర్స్ చేస్తాను. యాక్చువల్లీ యూ కెన్ డూ వన్ థింగ్ సార్. ఆది అకౌంట్ నెంబర్ కొన్ని అడ్రస్కి వచ్చాను. ఇక్కడైతే రామ్ ఆర్టీ క్రాఫ్ట్స్ అని ఉంది, అది కూడా క్లోజ్లో ఉంది. మనం ఎలాగైనా ఆదిని కలవాలి. సూర్య, నేను మళ్ళీ కాల్ చేస్తాను. గివ్ మీ యువర్ క్రెడెన్షియల్స్ అండ్ వాలెట్. మొబైల్. నీ ఎంప్లాయీ యాక్సెస్ అండ్ బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ చేసేసాం. నీ మీదున్న 2 కేసెస్ క్లియర్ అయ్యే వరకు నో కాంటాక్ట్ విత్ ద కస్టమర్స్. సార్, బ్యాక్ గేట్ నుంచి తీసుకెళ్ళండి. ఓకే కానిస్టేబుల్, ఎస్కార్ట్గా వెళ్ళండి. మార్నింగ్ 9 o'clock మళ్ళీ ఇక్కడ ఉండాలి. దిగో. రే పండు, ఎన్నిసార్లు కాల్ చేయాలరా? ఫోన్ బయట వదిలేసి వెళ్ళాను. ఏంట్రా అదోలా ఉన్నావు? కొంచెం హెడేక్గా ఉంది. తిన్నావా? ఇంకా ఇన్సులిన్ వేసుకోలేదు. ఎన్నిసార్లు చెప్పానమ్మా నా గురించి వెయిట్ చేయొద్దని. హౌసింగ్ లోన్ ఏమైందిరా? ప్రాసెస్లో ఉంది. స్వాతి వాళ్ళ నాన్న మాట్లాడారు. కావాలంటే పెళ్లి కోసం దాచిన డబ్బులు ఇస్తా అన్నారు. నేను అడగలేదురా, ఆయనంతటా ఆయనే చెప్పారు. ఇప్పటి వరకు నేను ఎవరిని డబ్బులు అడగలేదు మా. అనవసరంగా నా పేరు చెడగొట్టుకో. రే ఫోన్ నీకేరా. ఎవరు బాబా? ఎవరో ఆది అంట. ఫోన్. హలో, అది యాక్చువల్లీ 41 lakhs. అదొదిలే. ఇప్పుడు మీ అమ్మకి ఒక ఇంజెక్షన్ ఇచ్చావు కదా, అది ఇన్సులినేనా?